చూడు ఏమైంది ఎప్పుడు అత్తగారు కోడల్ని కొట్టడం తిట్టడం ఇదే చూస్తారు. సీరియల్లో కూడా కోడలతని కొట్టడం తిట్టడం చూస్తున్నారు. అత్తగారు వస్తున్నారు, అత్తగారు వస్తున్నారు. కూర్చోండి అత్తగారు. ఏం చేస్తున్నారే? టీవీలో అత్త కూడా సీరియల్ చూస్తున్నాం అత్తగారు. టీవీలో ఏం చూస్తారు కానీ నేను నీకు చూపిస్తాగా లైవ్ లో. నువ్వేమి వేడివేడిగా పకోడీ వేస్తావే, నువ్వేమో పాలు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. మన మొగుళ్ళేమో దువ్వాడ కష్టపడుతుంటే ఈవిడేమో అవి కష్టపడుతుంది. ఏంటి ఇక్కడ గొసగొసలో? ఏం లేదు అత్తయ్య గారు, ఈవిడికి కోపం ఉంది. అత్తకే కోడలు సమానం చెప్పిద్దా? పొయ్యి మీద కాదు వేడి ఉంటుంది. పోసి పోసి మొహం మీద పోసి. అది అత్త మజాక. ఈ సంగపతి ఒకరు సభలకు పోయడానికి వస్తున్నట్లున్నారు. ఏలే గారు 3 రోజులు సభలు చెప్పారుగా, సభలకు వెళ్తే సీరియల్ పోయి ఏదో చెప్పి పంపిస్తానులే. పనులు వస్తానండి. రాత్రి నుంచి ఒకటే కడుపు నిప్పి రాలేను. పొలం తప్పిస్తామ్మా, దేవుడే తప్పాడు. ఎక్కడమ్మా? కూర్చుంటే నుంచోలేను, నుంచుంటే కూర్చోలేను. నేను అలా గదిలోకి వెళ్ళి పడుకుంటాను. మీరైనా పనులకు వస్తున్నారా అమ్మా? ఎక్కడమ్మా ఎక్కడమ్మా? నాకు చాలా పని ఉంది, నేను అసలు రాలేను. ఓపిక తెచ్చుకోమ్మ, దేవుడు ఆశీర్వాదాలు కాగుస్తుంది. సరే అమ్మా, వస్తాను. సంగతులు వెళ్ళండమ్మా. అత్తయ్య గారు సభలకు వెళ్తామండి. సభలకు వెళ్తే నేనేంది గట్టిగా పొక్కారంటే అప్పుడే చంపేద్దాం అనుకుంటున్నారా? నాకు చికెన్ కర్రీ మటన్ కర్రీ కావాలి, వెళ్ళండి వెళ్ళండి. అత్తయ్య గారు సంగవేదలో వస్తారు కదా, అప్పుడు మీరేమని చెప్తారు? పిచ్చిదానా, నేనేమో కడుపు చెప్పి ఈ రోజేమో జ్వరం అని చెప్తాను. అలా నన్ను మీరు ఫాలో అయిపోండి. ఏమండి కడుపులో నొప్పి తగ్గిందా? సభలకు వస్తున్నారా? ఎక్కడమ్మా, నిన్నేమో కడుపు నొప్పి వచ్చింది, ఈ రోజేమో జ్వరం వచ్చింది. జ్వరం 120 ఉందంట చెప్పారు. నేను అలా గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరైనా సభలకు వస్తున్నారా అమ్మా? చూస్తేనేమో ఎక్కడ బండ్లు అక్కడే ఉన్నాయి, అది చూస్తేనేమో అత్తగారికి బాగోలేదు. నేను అసలు రాలేను. సరేనమ్మా అయితే. అత్తకి కోడలికి గొడవ అయింది, ఎవరు గెలుస్తారు చూడాలి మరి. కోడలే గెలుస్తుంది అత్తయ్య గారు. ఏ రాత్రి అది వచ్చి నీకు చెప్పిందా? అత్తగారే గెలుస్తుంది. కోడలే గెలుస్తుంది అత్తయ్య గారు. అత్తగారే లేదు, కోడలే గెలుస్తుంది. ఎంత మర్యాద ఇచ్చారు. సరోజమ్మ గారు ఎక్కడున్నారు? 2 రోజుల సభలకు రాలేదు, అంగపెట్టలేను. మీరే చేస్తే ఎలాగమ్మా? నాకు ప్రాణం బాగాలేదు గారు, తెలుసమ్మా, అంతా చూశాను. ఆ పాడు సీరియల్ కోసం పోట్లాడుకునేదానికన్నా దేవుని కోసం సేవ కోసం ప్రయాసపడితే దేవుడు మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూశారు అమ్మా. డబ్బుంది, ఆస్తుంది, 3 కొడుకులు దుబాయ్లో ఉన్నారు, బంగారం వెండి అన్నీ ఉన్నాయి గారు. కోడలు కూడా ఉన్నాయి గారు. ఉంటాయమ్మా, అన్నీ ఉంటాయి. కానీ ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజు కష్టం వస్తే ఇవేవి ఆ కష్టం తెచ్చలేవు. సరే 3వ రోజు సభలకు వెళ్తున్నాను, వస్తారా? వస్తామయ్య గారు. సరే పదండి. దేవుడు ఈ 3 రోజుల సభను ఎంతో బాగా జరిపించాడు. ఎంతో మంది స్వస్థత పొందారు, సాక్ష్యం ఇచ్చారు. అందుకు ప్రభువుకి వందనాలు. మరి ముగింపు ప్రార్థన ఆశా గారు చేస్తారు. ఆశా గారు ప్రార్థన చేయండి. అయ్యగారు నేనా? సరే అయ్యగారు. దేవుడా, అత్తగారు ఎపిసోడ్లు 1000 ఎపిసోడ్లు రావాలి దేవుడా. ప్రతి ఎపిసోడ్లోనూ అత్తగారే గెలవాలి దేవుడా. తండ్రి, ఇంకొక విషయం దాన్ని చూసి
ప్రార్థన చాలా బాగా చేశాడు. దేవుడు ఈ 3 రోజుల ప్రార్థన చాలా బాగా జరిపించాడు. దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు దాసు గారు. ఏంటి కలిపి? అమ్మో కలిపి ఎక్కడున్నారే? ఎక్కడొచ్చారే? అత్తయ్య గారు సభలు అయిపోయింది, ఇంకా కలిపి అని ఎందుకు అంటున్నారు? ఇక చాలు ఆపండి. నాకు నిజంగానే కలిపిపోతుంది. ఫోన్ చేయండి. నువ్వేరా వెళ్ళు. నేను ఆశా గారి కోడల్ని. మొత్తగారు కడుపు నొప్పిగా బాధపడుతున్నారు. సరే మీరు రారా? సరే వస్తాను. డాక్టర్ గారు రాత్రి నుంచి ఒకటే కడుపు నొప్పి. చేశాను. నేను కడుపు నొప్పి ఎందుకు తెలియలేదు. బతకడం చాలా కష్టం అమ్మా. సారీ అమ్మా. డాక్టర్ గారు ఎంత డబ్బు కట్టినా పర్వాలేదు, నన్ను బ్రతికించండి, బ్రతికించండి. ఈ లోకంలో డబ్బుతో పాటు చాలా ఉన్నారు, అవేమి ప్రాణాలను బ్రతికించలేవు. సారీ అమ్మా, మీకు నన్ను బ్రతికించడం కష్టం. డాక్టర్ గారు వెళ్ళిపోకండి, నన్ను బ్రతికించండి, బ్రతికించండి. అర్థమైంది, నన్ను ఎవరు బ్రతికించలేదు అయ్యేసే తప్ప. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి రమ్మనండి, ఆయన తప్ప నన్ను ఎవరు బ్రతికించలేరు. హలో పాస్టర్ గారు. హలో. మొత్తగారు కడుపు నొప్పితో బాధపడుతున్నారు, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేలారా? సరే అమ్మా. సరే గారు. గారు వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు మా అత్తగారు కడుపు నొప్పితో చాలా బాధపడుతున్నారు. వాళ్ళ డాక్టర్ గారేమో బ్రతకడం చాలా కష్టం అంటున్నారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అమ్మా, మనం ఎంత ప్రార్థన చేసినా హృదయం పరిశుద్ధంగా లేనిదే నేను కాదుగా ఆ దేవుడు కూడా ఏం చేయలేదు. మీరే కాదు, ఈ లోకంలో చాలా మంది నాకు డబ్బుంది, ఆస్తుంది, బంగారం నుండి అన్నీ ఉన్నాయి, అన్ని ఇచ్చినా సృష్టికర్తని మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇలా ఒకరోజు కష్టం వస్తే ఇవేవి ఆ కష్టం తీర్చలేవు. ఇంకా ఈమె చేసిన తప్పులు అన్ని ఆమెకు ఆ దేవుడికే తెలుసు. కాబట్టి ఈమెను తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసి దేవుని అడగను. అమ్మ, ప్రార్థన చేసి అడుగు, దేవునికి నేను కూడా నీతో పాటు ప్రార్థన చేస్తాను. అలాగే గారు. యేసయ్యా, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి. నీ సన్నిధికి రాకుండా అంకల బయట తప్పించుకొని తిరిగాను. నా కోడల్ని కూడా నీ సన్నిధికి రానివ్వలేదు, నన్ను క్షమించండి ప్రభువా. ఈ లోకంలో ఎన్ని ఉన్నా నీవే నాకు ముఖ్యం. యేసయ్యా, నీతో నీ సన్నిధిలో నన్ను క్షమించండి ప్రభువా, క్షమించండి. ఆమేన్, ఆమేన్. నా కడుపు నొప్పి తగ్గింది. యేసయ్య నా మొర విన్నాడు. వందనాలేసయ్యా. యేసయ్య నీ మొర విన్నాడు, స్వస్థత పడ్డాడు. దేవుడు మనల్ని ప్రేమించేవాడు కనుక క్షమించి స్వస్థత పడ్డాడు. ఎక్కడైనా దేవుని సన్నిధిలో ఆయనతో సాగిపోండి. దేవుని యందు నమ్మికతో ఉండండి. దేవుడు మీతో ఉంటాడు. వందనాలమ్మా. వందనాలు.